సరే ఏంటి జనసేన టీడీపీ బీజేపీ కలిసే కదా ఎలా ఉండబోతున్నారు అంటే ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ గెలుస్తుందా గెలవదా అనేది వదిలిపెడితే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడగొట్టడం ఎందుకు యావత్ ప్రజానికం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతు మహిళలు మైనారిటీలు విద్యార్థులు ఉద్యోగస్తులు మొత్తం కూడా కంకణం కట్టుకొని ఈ ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మాకొద్దు అనే ఒక గళంతో ముందుకొస్తే అది ప్రజాగళమై ఈరోజు బొప్పుడి గ్రామంలో ఈ ప్రజాగళం వేదికకి శంకారావం అనేది పూరించుకుంది. ఇప్పుడు ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది వేసవి కాలం, పైగా బొగ్గుమనేటువంటి సూర్యుడు మంటలు ఏ విధంగా అయితే మానవులను ఇబ్బంది పెడుతుందో ప్రభుత్వం కూడా అదే విధంగా ఇబ్బంది పెడుతుంది. ముమ్మాటికి ఈ ప్రభుత్వం వీళ్ళందరూ సమిష్టిగా పోరాటం, సమిష్టిగా ముందులకి కలిసి రావటం, సీట్లు సర్దుబాటు కావటం, వాళ్ళు పార్టీ వ్యక్తిగత విశేషాలు పక్కన పెడితే ఇది ప్రజలకి ఎంతో విధంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రైతులైతే బతికే పరిస్థితి కనబడట్లేదు. ఉద్యోగస్తులు అమ్మో 1వ తారీఖు అనే పరిస్థితి వచ్చింది. 1వ తేదీ వస్తే ఎవరికి కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో మనం జాబ్ కావాలంటే బాబు కావాలి అనే నినాదంతో ముందుకు వచ్చాం. కానీ ఈసారి జాబు జీతం రెండు రావాలంటే బాబు గారు రావాలనేటువంటి పరిస్థితి మనం ముందుకు వస్తున్నాము. అప్పుడు బాగా ముద్దులు పెట్టాడు, ఇప్పుడు బాగా గుద్దులు పెడుతున్నాడు. ఈ రకంగా పోతే ఒకటేనండి, రౌడీ రాజ్యం రావణ కాష్టం రెండు కలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఆ విధంగా నడుస్తుంది. సామాన్యుడు బతకాలా లేదా అనేది సామాన్యుడే నిర్ణయించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు వాళ్ళు 5,000 నుంచి 10,000 రూపాయలు డబ్బులు పంచుదామని నిర్ణయించుకున్నారు. 5,000 పంచినా సరే రోజుకు 2.5 రూపాయలు వస్తుంది. గుడిమెట్ల కాడ అడుక్కునే భిక్షగాడు కూడా 5 రూపాయలు బిల్లు వేస్తే 3 సార్లు కింద పైగా చూస్తున్నాడు. ఒక రోజుకి నీకు ఇచ్చే ముష్టి 2.5 రూపాయి 2 రూపాయల కోసం నువ్వు ఆశపడి సామాన్యుడు కానీ డబ్బుల కోసమో మద్యం కోసమో ఆశపడితే రేపు నువ్వు గుడిమెట్ల కాడికి అడుక్కునేవాడి కంటే నీకు దారుణంగా నువ్వు కింద పడిపోతావు, దారుణంగా నీ అర్హత దిగజారిపోయింది. కాబట్టి నీ బిడ్డ భవిష్యత్తు, నీ యొక్క నిత్యావసర వస్తువుల విధానం కానీ ప్రతి ఒక్కటి బాగుండాలంటే బాబు గారు రావాలి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ సమిష్టి కూటమితోటే సాధ్యం అని చెప్పేసి ముమ్మాటికి సామాన్య ప్రజలుగా మేము దామచర్ల సత్య యువసేన ప్రకాశం జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాం. అదేనా ఈ ముగ్గురు కూడా కలిశారు, జనసేన టీడీపీ బీజేపీ కూడా కలిసినాయి. కలవటం వల్ల మంచిదేనంటారా? మంచిదే, కలవటం మంచిదే. పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఒక మెట్టు దిగి కిందకు వచ్చాడు, టీడీపీ బీజేపీని కూడా ఆయన తీసుకొచ్చి కలవడం జరిగింది. అవును, కలవటం మంచిదే. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఇసుక బ్యాన్ చేశాడు. ఇల్లు కట్టుకునే వాళ్ళు అల్లాడిపోయారు. 2 సంవత్సరాలు బాధలు చేతి తెలియదు కదా. 2 మందులు 60 రూపాయలు క్వార్టర్ 60-70 రూపాయలు ఉంది, 150-200 చేశాడు. తాగేవాడు గుల్ల చేశాడు. మేము ఆడవాళ్ళకి ఇచ్చాం, మగవాళ్ళకి ఇచ్చాం, చదువుకునే పిల్లలకి పెన్షన్ ఇస్తానన్నాడు, అది లేదు. నిరుద్యోగ భృతి సరే, అది సరే. చదువుకునే ఉద్యోగులకి ఉద్యోగం లేదు. అది మళ్ళా అసెంబ్లీలో సైతం చెప్పుంటారు, మీరు కూడా ఎన్ని ఉంటారు. జాబ్ క్యాలెండర్ కాదు, సన్న బియ్యం ఇస్తా ఉన్నాడు. చిన్న పాపని వాళ్ళ అసలు ఊసే బాబాలు వాళ్ళ పోతే మార్కెట్లోకి వెళ్తే అమ్మబోతే అడివి కొనబోతే కురివి, ఆ రకంగా తయారైంది. ఎందుకయ్యా ఈ జగన్ ప్రభుత్వం? మళ్ళీ ఇంకోసారి వస్తే పరిస్థితి ఏంటి అంటారు? బీహార్ మించిపోతాం మనం. ఒకప్పుడు బీహార్ని చూసుకుంటే మనం తలుచుకునే వాళ్ళమే, మాట్లాడే చెప్తున్నాను. ఇప్పుడు ఏమైనా మారిందేమో తెలియదు. దాన్ని మించిపోతాం. అద్దంకి ఎప్పుడు రవికుమార్ గెలుస్తాడు. అద్దంకి ఎప్పుడు 170 గెలిచిన తర్వాత రమ్మని. టీడీపీ బీజేపీ కలిసే కదా, ఎలా అనిపిస్తుంది? కలవటం మంచిదే అంటారా? కలవటం ఖచ్చితంగా మంచిదే. ఎప్పుడైనా కానీ ఇది మల్టీ స్టార్ సినిమాలో మల్టీ స్టార్ హీరోస్ లాగా కలిసినట్టుంది తప్పితే
పెద్ద మీద మళ్ళీ హీరోలు గెలవాలి అందుకే కలిశారు. ఓకే ఈసారి అయితే మాత్రం కంపల్సరీ కొడుతున్నారంట. ఖచ్చితంగా కొడుతున్నాము. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ స్థాపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు. మోడీ గారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళం మేము. ఫస్ట్ టైం ఇతని ప్రభుత్వం నచ్చక, ఇతని పరిపాలన నచ్చక మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నాం, పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం.